కబుర్లు మాట్లాడుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. స్త్రీలందరూ తల మీద ముసుగు, ప్రతి ఒక్క మీ పువ్వులు ఊడిపోయినా, మీ జుట్టు రాలిపోయినా, మీ తల చెదిరిపోయినా, ప్రతి ఒక్క చాలా మంది తిరిగి చుట్టూ లేకుండా పక్కన తప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, చేతులు పైకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనాలు, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనాలు, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనాలు, పవిత్రాత్మ దేవా స్తోత్రం. డిలే కొద్ది తగ్గియమ్మ. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము పండుగ చేస్తున్నాం. ఏం పండగ? గుడి పండుగ. అవునా కదా? గుడి పండగ. సో గుడి పండగ అనగానే మనకి మొట్టమొదటి గుర్తు వచ్చేది భగవంతుడు మనకి గుర్తుకు వస్తాడు. అయితే భగవంతుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును గుర్తుకు తెచ్చుకొని ఆ భగవంతుడికి వందనాలు చెప్పాలి. ఈ రోజున మీరు మీ దేవాలయానికి లేదా మన గ్రామ దేవాలయానికి పేరు పెట్టుకున్న పేరు మరియమాత దేవాలయం. అవునా? సో అయితే మరియమాత ఏం చేసిందో చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. అంతటా మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభుని స్తుతిస్తుంది, నా రక్షకుడైన దేవుని యందు మరియమాత ప్రభుని స్తుతించింది, మరియమాత ప్రభుని మహిమపరిచింది, మరియమాత ప్రభుని ఘనపరిచారు. ఎందుకు అనంటే 49వ వచనం, యేలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేసెను. మరియమాత భగవంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఆ భగవంతుడిని స్తుతించింది, ఆ భగవంతుడిని ఆరాధించింది, ఆ భగవంతుని మహిమపరిచింది. ప్రియ దేవుని సంఘం, మరి ఈ రోజున పోయిన సంవత్సరం ఇదే రోజు పండుగ జరిగిందా లేదా? జరిగిందన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. పోయిన సంవత్సరం ఇదే రోజు నుండి ఈ సంవత్సరం ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో అనేక అద్భుత కార్యాలు, అనేక మహత్ కార్యాలు చేసి ఉంటాడు. కాబట్టి తల్లి మరియ వలె మనము కూడా హృదయముతో ప్రభుని స్తుతించాలి, హృదయముతో ప్రభుని ఆరాధించాలి, హృదయముతో ప్రభుని మహిమపరచాలి. 150వ కీర్తనలో 1వ వచనంలో భక్తుడైన దావీదు గారు పలికినటువంటి మాటలు చూద్దాం. మీరు ప్రభుని స్తుతించండి, ప్రభు మందిరమున ఆయనను స్తుతించండి, విశాల ఆకాశమున ఆయనను స్తుతించండి, ఆయన చేసిన మహాకార్యములకు గాను. ప్రైజ్ ది లార్డ్. మరి గడిచిన సంవత్సరం అంతా దేవుడు నా జీవితంలో మేలులు చేశారు అన్నవాడు గట్టి చెప్పకూడదమ్మా. 100 మంది కొట్టట్లేదు, మీ సప్పట్లు సప్పగా ఉన్నాయి. వెనకోడు పురుషులు అసలు సప్పట్లు కొట్టట్లేదు. వెరీ గుడ్. అయితే మన మధ్యలో కొంతమంది ఉంటారు, పోయిన సంవత్సరం నాకు ఏ మేలు జరగల, పోయిన సంవత్సరం నాకు ఏ ఆశీర్వాదం రాలా, పోయిన సంవత్సరం నాకు ఏ స్వస్థత రాలా, పోయిన సంవత్సరం నేను అనుకున్నది జరగల అని చప్పట్లు కొట్టకుండా మనసులో వేదనతో, మనసులో భారంతో
కంటి నిండా నీళ్లతో నోటి మీద చిరునవ్వు లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. అయితే అలాంటి వారికి భగవంతుడు ఇస్తున్న సందేశం ఏంటి? తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 17వ వచనం. ఆ పిమ్మట 17 సదా ప్రార్థన చేయండి, అన్ని వేళల యందు ఏమై ఉండాలట? అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండండి. పోయిన సంవత్సరం అందు నాకే మేలు జరగల, ఏ ఆశీర్వాదం రాలా, ఏ స్వస్థత రాలా, ఏ దీవెన రాలా, ఏ మేలు నాకు జరగల అని మానసికంగా నీలో నీవు కృంగిపోతూ ఉంటే ప్రభు అంటున్నారు, అన్ని సమయాల యందు మీరు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి అంటున్నారు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. కానీ యోబు దేవుడు మనకు శుభములను దయచేసినప్పుడు స్వీకరించితిమి, మరి కీడులను పంపినప్పుడు గట్టి చప్పకొడు దేవుడు స్తుతిద్దాం. యోబు గారు ఏమన్నారు? శుభములు దేవుడిచ్చినప్పుడు సంతోషించి సంబరపడి దేవుని మహిమపరిచాను, మరి కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు, లేవిడి అనేది నా జీవితంలో వచ్చినప్పుడు దేవుని స్తుతించుతా అని యోబు గారు ప్రభుని స్తుతించారు. అందుకే ఏమంటున్నారు పౌలు గారు? సర్వ అవస్థల యందు ప్రార్థన చేయండి, అన్ని సమయాల యందు మీరు దేవునికి కృతజ్ఞత చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు చేసిన మహాకార్యాలకు మనం దేవుని స్తుతించాలి. రెండవది, మనం అనుకున్నది జరిగి ఉండక మనసులో బాధగా ఉంటే కూడా ప్రభుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. అలా స్తుతిస్తామన్న వాళ్ళు చప్పకొట్టండి. ఓ పాట పాడుకుందాం. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాట అందుచబడకు, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టాలు ఏ కలిగినా కన్నీ ప్రైసలా. ఈ పాట రాదా? అయితే మీ అందరికి వచ్చిన పాట. అంతా నా మేలుకే, అంతా నా మంచికే, ఆరాధనాపను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నా నోట నుండి నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను. చప్పట్లు అందరూ. చుటమానను స్తుతించుటమానను, కన్నీళ్ళే పానములైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ,
నిత్యుడైన తండ్రి ప్రేమ హరదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమనకు కలవను. కాబట్టి దేవుడు చేసిన మేలులకు గాను, జీవితంలో ఎదురైన కష్టాలకు గాను మరొకసారి గట్టి చప్పట్లు కొడుతూ దేవుడు స్తుతిద్దాం. కొంతమంది డల్లుగా నీరసంగా ఉన్నారమ్మా. పండగ కాలం మీ మొహంలో కనపడటం లేదు, వస్త్రాలలో కనపడుతుంది కానీ ఎక్కడ కనపడటం లేదు. హృదయంలో సంతోషం ఉంటే మొహంలో కనపడుతుంది, వస్త్రంలో అందం ఉంటే వస్త్రంలోనే కనపడుతుంది. సో కాబట్టి పండగ రోజున హృదయంలో సంతోషం ఉందండి, ఆ ప్రభుని స్తుతిస్తున్నాను అన్నవాడు గట్టి చెప్పకూడదు, నవ్వుతూ కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నవ్వారమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆలస్యం చేయకుండా ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, రోజున మన దేవాలయం పేరు అమ్మా సెయింట్ మేరీస్ ఇంగ్లీషు, తెలుగులో చెప్పండి మేరీ మాత దేవాలయ మహోత్సవం. అవునా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను దేవుని బిడ్డలారా, మేరీ అంటే అర్థం ఏంటి? ఏంటి మేరీ అంటే అర్థం ఏంటో తెలియకుండా మరియమ్మ గారి పండుగ చేసుకుంటున్నారా? మరియమాత పండుగ చేసుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా అనేటటువంటిది తెలుగు పదం, మేరీ అనేటటువంటిది ఇంగ్లీష్ పదం, మిరియా అనేటటువంటిది హీబ్రూ పదం, మరియా అనేటటువంటి గ్రీకు పదం. అయితే వీటన్నిటికీ కూడా మూడు అర్థాలు ఉన్నాయి. ఒకటి బిట్టర్, బిట్టర్ అంటే పిల్లలారా బిట్టర్, బిఐటిటిఈఆర్ చేదు. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా పీస్, పీస్ అంటే ముక్క కాదు, సమాధానం. అర్థమైందా? చాలా మంది నిన్న ఒక రోజు ప్రార్థనకి వెళ్ళానండి. అమ్మ ఎన్నో తరగతి చదువుతున్నామంటే 8th క్లాస్ అన్నాను. 8th క్లాస్ అంటే 18వ తరగతి అంటే అవును 18వ తరగతి ఉంది. మన మధ్యలో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు దేవుని బిడ్డలారా. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 8 అంటే 18 అన్న వాడి చేతులు పైకి లేపుతారు, ఉంటారు ఎవరో అక్కడ. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మేరీ అనేటటువంటి పదానికి ఇక్కడ మనకి 4 అర్థాలు ఉన్నాయి. మొదటిది బిట్టర్ అని అర్థం, రెండవది పీస్ అని అర్థం, మూడవది ఎగ్జాల్టెడ్ అని అర్థం, నాలుగవది విష్డ్ ఫర్ ఎ చైల్డ్ అని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, మేరీ అనేటటువంటి పదానికి ఇది అర్థం. చూద్దాం. బిట్టర్ చేదు అనుభవం. మరియమాత జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు. పురుషుడి ప్రమేయం లేకుండానే గర్భము ధరిస్తే అలాంటి యూదా స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలి. నిండు గర్భము ధరించినప్పుడు హెరోదు రాజు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళండి. అదొక చేదు అనుభవం. కొడుకుని గదిగో దేవాలయంలో సమర్పించినప్పుడు సిమియోను ప్రవక్త అంటున్నాడు, మరియమాత నీ హృదయాన్ని ఒక ఖడ్గము దూచుకొని పోనున్నది. అదొక చేదు అనుభవం. సిలువకి చివరికి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి పడినటువంటి వేదన, యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆమె పడినటువంటి బాధ వర్ణనాతీతం. అందుకే బిట్టర్ అని అనుకోవచ్చు బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది పీస్. పీస్ అంటే ఏంటో తెలుసా? శాంతి, సమాధానం. మీ అందరికీ తెలియాలంటే వృద్ధాప్యములో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించింది. అయితే ఆ సమయంలో నా బంధువైన ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించిందని తెలుసుకున్న మరియమాత కొండనక, చెట్టనక, రాయనక, రప్పనక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి ఏ వచనాలు పలికింది? వందన వచనాలు. ఎప్పుడైతే వందన వచనాలు పలికిందో ఎలిజబెత్ అమ్మ గర్భమందరి శిశువు ఆనందంతో గంతులు వేసింది. ఎలిజబెత్ అమ్మ గర్భమందరి శిశువు పవిత్రాత్మ చేత నింపబడింది. శాంతిని పంచింది మరియమాత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాల్టెడ్,
ఏంటండి? ఎగ్జాల్టెడ్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, అనుగ్రహ పరిపూర్ణురాలా, దేవుని అనుగ్రహమును పొందుకున్నటువంటి మరియమాతను దేవుడు తరతరాల పాటు ధన్యురాలునిగా చేశాడు. అందుకే ఎగ్జాల్టెడ్ అని కూడా మనం అనవచ్చు. ఇక 4వది దేవుని బిడ్డలారా, విష్ ఫర్ ఎ చైల్డ్, అంటే ఒక బిడ్డ కోసం సిద్ధపరచబడిన ఒక స్త్రీ. ఎవరా బిడ్డ? కాలము పరిపక్వమైనప్పుడు చెప్పండి, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు ఒక స్త్రీ నుండి వచ్చాడు. ఆ స్త్రీ ఎవరు? మరియమాత. ఆ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసయ్య. ఆ భగవంతుడు ఎవరు? తండ్రి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక కుమారుడి కోసం సిద్ధపరచబడిన ఒక కన్యక పరిశుద్ధ మరియమాత. కనుక మేరీ అంటే మరియా అనే అర్థానికి, అనే పదానికి అర్థం 4. ఒకటి బిట్టర్, రెండవది పీస్, మూడవది ఎగ్జాల్టెడ్, నాలుగవది విష్డ్ ఫర్ ఎ చైల్డ్, అంటే దేవుడు తన కుమారుడి కోసం సిద్ధపరచబడిన ఒక కన్యక అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మేరీ అనే పదానికి అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టి చప్పట్లు కొడదామా? రెండవది, మేరీ అనే పదానికి అర్థం వ్యర్థమైంది అన్నవాడు ఇంకా గట్టిగా చప్పట్లు కొడదామా? వ్యర్థమైతే అర్థం కాదు వినకపోతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జననీ ఓ మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలవవమా. జననీ ఓ మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువవమా, మా తోడుగా నిలవవమా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురమి నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాతవమా. కాబట్టి మరియా, మేరీ అనే పదానికి అర్థాన్ని మనం క్లుప్తంగా తెలుసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవది, మరియమాత ఎవరు? ఇది చెప్పినాక అసలు విషయంలోకి వస్తాం. మరియమాత ఎవరు? బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీ పైకి వేయించెయ్యును. ముందు 26 చదువుతాను. 28 దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, మరియమాత ఎవరో తెలుసా అండి? అనుగ్రహ పరిపూర్ణురాలు. ఏంటండి? అందులో 2 పదాలు ఉన్నాయి. ఒకటి అనుగ్రహం, రెండవది పరిపూర్ణత. మొదటిది అనుగ్రహం, రెండవది ఈ సృష్టిలో పరిపూర్ణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడు మాత్రమే. పరిపూర్ణత మచ్చ కానీ ముడత కానీ మరేది కూడా లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటాన్ని పరిపూర్ణత అంటారు. లోటుపాటులు లేకుండా, తప్పులు లేకుండా, అపవిత్రత లేకుండా, ఆలోచనలో తప్పు లేకుండా, ప్రవర్తనలో తప్పు లేకుండా, మాటలలో తప్పు లేకుండా, నడవడికలో తప్పు లేకుండా బ్రతికే జీవితమే పరిపూర్ణమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయి. నిండుగా ఉంటే పరిపూర్ణంగా నీళ్లు ఉన్నాయి అంట, సగమే ఉంటే కొద్దిగా ఖాళీ ఉందంట.
పరిపూర్ణత అంటే నిండుదనం, పరిపూర్ణత అంటే ఫుల్నెస్. అయితే ఈ ఫుల్నెస్ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడు మాత్రమే. ఈ భగవంతుడు ఎవరై ఉన్నారంటే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడిగా ఉన్నారు. ఈ ముగ్గురు కలిస్తేనే పరిపూర్ణత. తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేడు, కుమారుడు లేకుండా తండ్రి లేడు, ఆత్మదేవుడు లేడు, ఆత్మదేవుడు లేకుండా తండ్రి లేడు, కుమారుడు కూడా లేడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు కాబట్టి దీనిని పరిపూర్ణత అంటారు. సో పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రభువు, భగవంతుడు లేదా దేవుడు లేదా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయితే ఈ పరిపూర్ణుడైన భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం కలిగిన దేవుడు. పౌలు గారు ఏమంటారు తెలుసా? నీ కృప నాకు, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే లేనయ్యా యేసయ్యా. ప్రైసలా. కనుక దేవుడు కృప కలిగిన వాడు. అందుకే పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 12వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు, ఓ సౌలు, ఓ పౌలు, నా కృప నీకు చాలు. ప్రైజ్ ది లార్డ్. చదువుతారా? అందుకు నా కృప నీకు. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, 2 పదాలేంటి? మొదటి పదం, మొదటి పదం వెనకాల మాట్లాడుతున్నారా కొద్దిగా? సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సో కాబట్టి ఒకటి పరిపూర్ణత, పరిపూర్ణత కలిగిన వ్యక్తి భగవంతుడు. రెండవది పరిపూర్ణమైన అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తి కూడా భగవంతుడే. పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణమైన అనుగ్రహము కలిగి ఆ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఎవరికి ఇచ్చారు? అందుకే ఏమన్నారు? అనుగ్రహ పరిపూర్ణుడు. అర్థమైన గట్టి చెప్పకూడదా? అర్థమైందా? అనుగ్రహ పరిపూర్ణురాలంటే అర్థం ఏంటో తెలుసా? పరిపూర్ణమైన దేవుడు తన పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మరియ మాతకి ఇచ్చారు. ఎందుకనగా ఆ పరిపూర్ణమైన దేవుడు, వాక్య రూపమైన దేవుడు మరియ తల్లి గర్భంలో అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి ఆ తల్లిని దేవుడు పరిపూర్ణమైన అనుగ్రహముతో నింపాడు. అనుగ్రహముతో నింపబడిన తరువాత యేసు ప్రభువారు తల్లి మరియ గర్భములో అడుగు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది సొంతగా చెప్పానా, బైబిల్లో చెప్పానా? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మరియ మాత ఎవరు? పరిపూర్ణమైన అనుగ్రహం కలిగిన స్త్రీ. మొదట మరియ మాత ఎవరు? దేవునికి, చెప్పండి గట్టిగా, దేవునికి తల్లి. ఏమండి? దేవునికి తల్లి అయితే నీకు తల్లి కాదా? చెప్పండి. తల్లి ఎలా? ఆమె యేసు ప్రభువుకు జన్మనిచ్చింది కాబట్టి తల్లి. మరి మనకి ఎలా తల్లి అవుతుంది అని ఎవరైనా అడిగారనుకో, ఏమోనయ్యా మా ఫాదర్ గారు చెప్పారు, మాకు చెప్పలేదు సరిగ్గా, మేము మర్చిపోయామయ్యా, ఇక్కడ రక్షణ లేదు, అక్కడికి పోతామయ్యా.
మారు మనసు లేకుండా, బ్రతుకు మారకుండా, ప్రవర్తన మారకుండా, ఆలోచన మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నీ ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారుతమ్మా. అందుకే ఒక పాట ఉంది కదా, బట్టలు మార్చితే, తెలియదు ఈ పాట? బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. ఏమా, ఆడకెళ్ళి తెల్ల వస్త్రాలు వేసుకొని ఈడ నుండి వెళ్ళి ఆడ తెల్ల వస్త్రాలు వేసుకుంటే వస్త్రాలు మారినంత మాత్రాన నీ బ్రతుకు, బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. కాబట్టి చాలా మంది తెలివిగా వస్త్రాలు మారాలి, ప్రవర్తన మారాలి, బ్రతుకు మారాలి. నిజమే, గుండెల్లో దేవుడు ఉంటే ఆటోమేటిక్ నీ ప్రవర్తన కూడా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరియమాత ఎవరు అనగా పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకున్న తల్లి ఒకటి. రెండవది, మరియమాత ఎవరు అనగా దేవునికి తల్లి. మూడవది, మరియమాత ఎవరు అనగా క్రైస్తవులందరికీ తల్లి. నీది ఏ సంఘమైనా ఆ సంఘములో ఉన్న సేవకులమైనా ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి నా తల్లి, నీకు కూడా తల్లి. అయితే మీరు అనొచ్చు, ఫాదర్ గారు బైబిల్లో ఇది ఎక్కడైనా ఉందా? నేను బైబిల్లో ఉన్నది నిరూపిస్తా, నువ్వు ఒప్పుకుంటావా? మరి తల్లి గురించి దూషించడం ఆపేస్తావా? మరి తల్లి గురించి చెడుగా మాట్లాడటం ఆపేస్తావా? ఆపుతారా? నేను చూపిస్తా. బైబిల్ గురించి ఆధారంగా చూపిస్తా. తీయండి బైబిల్లో. అందరూ చూడాలమ్మా, అందరూ చూడాలి. బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ చూడండి అమ్మా. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికెళ్ళి మాకు చెప్పలేదయ్యా, నువ్వు బాగా చెప్పావయ్యా అంటే ఊరుకునేది లేదు. బైబిల్ గ్రంథం తెలియదు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనం. సెల్ ఫోన్ తీసి చూడు, బైబిల్ తీసి చూడు. మైక్ తీసుకొని చదవాలి మీరు. పాటలకైనా మైకులు. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరం, వినండి, యూదుడవైనా యూదేతరుడవైనా బానిసవైనా స్వతంత్రుడవైనా మనమందరము, క్రైస్తవుడు అనే పిలవబడే మనమందరము, చదువుతల్లి, ఒకే ఆత్మయందు, దేంట్లో కట, ఒకే ఆత్మయందు, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మయందు, ఒకే శరీరములోకి అనగా యేసు ప్రభు దేహములోకి. చూడండి అమ్మా, మనం ఎవరి దేహంలో బాప్తిజం పొందామో గట్టి చెప్పండి. చాలా మంది అనుకుంటారు బాప్తిజం అంటే నీళ్ళలో మునిగి లేకపోవటమేనయ్యా, రక్షణ వచ్చిందయ్యా అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, బాప్తిజం అంటే పితా పుత్ర పవిత్రాత్మ నామమున నువ్వు బాప్తిజము పొందినప్పుడు ఇదిగో యేసు ప్రభుని మహిమ కలిగిన దేహములో నువ్వు భాగమని గుర్తుపెట్టుకో బిడ్డ. వాక్యం అదే పలుకుతుంది. యూదుడవైనా యూదేతరుడవైనా అన్యుడవైనా స్వతంత్రుడవైనా బానిసవైనా బాప్తిస్మము ద్వారా మీరు యేసు దేహంలో భాగం. ఏ దేహం? పునరుత్థాన దేహమా, సిలువ మీద వేలాడుతున్న దేహమా? తెలియదు మనకి. అది కూడా చెప్తాను, సమయం లేదు కాబట్టి కూర్చిస్తా. 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి 12వ అధ్యాయం 27వ వచనం. కావున మీరందరూ మనమందరం ఎవరి దేహంలో భాగమమ్మా? మనమందరం ఎవరి శరీరం అమ్మా? అసలు ముందు ఆ విషయం తెలుసా మనకి? వినండి జాగ్రత్తగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మము పొందినప్పుడు నువ్వు యేసయ్య దేహంలో భాగం. నువ్వు బాప్తిస్మము పొందిన నువ్వు, విశ్వాసమైన నీవు, బైబిల్ గ్రంథం చేతపట్టి చెప్పే నువ్వు, బాప్తిస్మము పొందా, రక్షణ పొందా అని చెప్పే నువ్వు యేసయ్య దేహంలో భాగం. ఎవరి దేహంలో భాగం? మరి యేసయ్యకి జన్మనిచ్చింది ఎవరు? యేసయ్య దేహానికి జన్మనిచ్చింది ఎవరు? మరి యేసు ప్రభుకు తల్లి అయినప్పుడు మన శత్రువు అయితే ఏమవుతుందమ్మా? గట్టి చెప్పండి, మనకేమవుతుందమ్మా? అంటే జ్ఞానస్నానము పొందిన ప్రతి ఒక్కరికి
ఆ తల్లి అందరికీ తల్లి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ తల్లిని ఎందుకు అంత దూషిస్తున్నారు? ఆ తల్లిని ఎందుకు ద్వేషిస్తున్నారు? మీకు ఒక సత్యం తెలుసా? అవ్వ గురించి చెబుతారు, ఆదా గురించి చెబుతారు, కైను గురించి చెబుతారు, ఆబేలు గురించి చెబుతారు, నోవా గురించి చెబుతారు, అబ్రహాం గురించి చెబుతారు, అబ్రహాం పుట్టిన పిల్లల గురించి చెబుతారు, యాకోబు చెబుతారు, యాకోబు 12 మంది గోత్రాల గురించి చెబుతారు, సంసోను గురించి చెబుతారు, సొలొమోను గురించి చెబుతారు, దావీదు గురించి చెబుతారు, బెత్షెబా గురించి చెబుతారు, పేతురు గురించి చెబుతారు, సంసోను గురించి చెబుతారు, సౌలు గురించి చెబుతారు, యోనా గురించి చెబుతారు. కానీ మరియమ్మ గారి గురించి మాత్రం మీ గుళ్ళో చెప్పు. ఏ అబ్రహాం అంత మంచిది కాదా? పౌలు అంటే అంత మంచిది కాదా? వాళ్ళందరూ తప్పు చేసినట్టు బైబిల్లో ఉంది. నా తల్లి మరియ తల్లి తప్పు చేసినట్టు బైబిల్లో ఎక్కడైనా ఉందా? నిన్నటి వరకు తాగి, నిన్నటి వరకు తూగి, నిన్నటి వరకు ఎగిరి దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు పరిచయం చేస్తానా అంటే నువ్వు నమ్మేవుగా? బైబిల్ గ్రంథం చదువుతుందమ్మా. మరియ తల్లి ఎవరట? అనుగ్రహ. ప్రైజ్ ది లార్డ్. అనుగ్రహ పరిపూర్ణురాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గమనించండి. మరియ మాత క్రైస్తవులందరికీ ఏమైంది? తల్లి అని బైబిల్ ప్రకారంగా నిరూపించిన తర్వాత ఒప్పుకున్న వాళ్ళు కానీ చెప్పకూడదమ్మా. రెండవది, యేసు ప్రభు వారు తన తల్లిని శిష్యుడికి తల్లిగా అప్పగించారు. బైబిల్ గ్రంథం చూద్దాం. బైబిల్ ఉన్న వార్త తీద్దాం దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. తీసారా? యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. 26 చదువు తల్లి. 26 తన తల్లియు ఎవరంట? తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు. గుర్తుపెట్టుకోండి, తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. యేసు తన తల్లితో స్త్రీ, ఒక్క నిమిషం ఆగండి. స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని ఎవరితో పలికారు? అక్కడే ఉందమ్మా. తాను ప్రేమించిన ఏమా ఎవరితో అన్నారు? ఒకటి ప్రేమించబడిన వాడు, రెండవది శిష్యుడు. ఎవరా శిష్యుడు? యోహాను గారు. మరి మనం యేసయ్య శిష్యులుమా కాదా? శిష్యులువేనా? శిష్యులు అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఎలా? బైబిల్ గ్రంథం కావాలి, వాక్యం కావాలి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసుకోండి. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసగుచు ఏం చేయమన్నారండి? జ్ఞానస్థానం పొందుకున్న వాళ్ళందరూ ఎవరు? చెప్పండి గట్టిగా. జ్ఞానస్థానం పొందుకున్న వారందరూ శిష్యులు. అక్కడ సిలువ చెంత నిలబడిన శిష్యుడు ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి. ఈరోజు బాప్తిస్మము ద్వారా మనం కూడా యేసయ్యకి, చెప్పండి గట్టిగా, యేసయ్యకి అప్పుడు ఈమె మనకు తల్లి కాదా? ఒకటి శిష్యుడు, రెండు ఏమన్నాడు? తాను ప్రేమించిన. ఎవరు ప్రేమించిన? యోహాను గారిని యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రేమించాడో మనల్ని కూడా భగవంతుడు అలాగే ప్రేమించాడు. ఉదాహరణకి యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనం. గట్టి చదువుతా తల్లి. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు మరెవరు అంటే యేసు ప్రభు వారు యోహానును ప్రేమించినట్టే మనను కూడా ప్రేమించారు. యేసు ప్రభు వారు యోహాను గారిని శిష్యుడిని చేసుకున్నట్టే
మనల్ని కూడా బాప్తిస్మము ద్వారా శిష్యులను చేసుకున్నారు. యేసు ప్రభువారు ప్రేమించిన శిష్యుడితో ఇదిగో నీ తల్లి అన్నట్లే ఈ రోజున మనకు కూడా అనే మాట, అమ్మా అయ్యా ఇదిగో నీ కట్టి చెప్పండి, ఇదిగో నీ తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మరియ మాత ఎవరు? ఒకటి, దేవుని అనుగ్రహాన్ని పొందుకున్న తల్లి. రెండవది, మరియ మాత దేవునికి తల్లి. మూడవది, మరియ మాత మనందరికీ తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు క్లియర్, ఇంతవరకు బైబిల్లో ఉన్న చర్చ. అసలు విషయానికి వస్తానా? ఇదే, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఆ స్వరూపం ఇక్కడ పెట్టండి, ఆ ముందున్న స్వరూపం. ఇది అసలు సమస్య ప్రారంభమైంది ఇక్కడే. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. దేవుని బిడ్డ, 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏది? అమ్మా, బాప్తిస్మం అంటే నీళ్ళలో ముంచి లేపటం. జ్ఞానస్నానం అనగా దేవుని వాక్యములో కడగబడటం. కథోలిక సంఘం యేసు ప్రభుని విశ్వసించిన ప్రతి వ్యక్తిని వాక్యం అనే నీటితో కడుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దేంతో కడుగుతుంది? నీడైతే, నీటితో అయితే దేహాన్ని శుద్ధి చేయబడుతుంది. వాక్యం అయితే చెప్పండి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయి వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జీవితగల ఊపి నుండి దైవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, బాప్తిస్మము పొందటం అనగా నీటిలో ముంచి లేపటం. జ్ఞానస్నానం అనగా దేవుని వాక్యంలో, జ్ఞానము అనగా పవిత్రాత్మ దేవుడిచ్చే వరం. ఆ వరమును పొందుకున్న మనం వాక్యముతో కడగబడాలి. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? ఎఫెసీయులకు రాసిన లేఖ 5:26లో ఆమెను వాక్కు చేత కడిగి, వేరే బైబిల్ అయితే మొత్తక ఉతుకుడు ఉతికి అని ఉంటుంది. దేంతో మొత్తక ఉతుకుడు ఉతికి? వాక్యముతో మొత్తక ఉతుకుడు ఉతికి, మచ్చ కాని ముడత కాని మరేది కూడా లేకుండా పరిశుద్ధముగా దివ్యముగా తనను తాను దేవునికి సమర్పించుకున్నట్టుకై ఆ భగవంతుడు అట్లా చేశాడని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భగవంతుడు మనల్ని నీటితో కడగల, వాక్యంతో. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట ఆగదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ప్రైజ్ ది లార్డ్. కనుక బాప్తిస్మం అనగా నీటిలో ముంచి లేపటం, జ్ఞానస్నానం అనగా దేవుని వాక్యములో శుభ్రంగా కడగబట్ట. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా? ఎవరు వచ్చారని మనం నీటికి ముంచి లేపలే అంటే నేనంటాను, నా యేసయ్య నన్ను వాక్యంలో ముంచి లేపి మొత్తగా ఉతుకుడు విదిగితే వాడు శుభ్రంగా అయ్యా అని చెప్పాలి. ఈ మనం చెప్పం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక వాక్యంలోకి వెళ్దాం. అయితే ఇంత చేశాం కదా, ఈ రోజున మనల్ని కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇదేంటిది? విగ్రహం అన్నవాడు చేతులు పైకి లేపాలి, స్వరూపం అన్నవాడు చేతులు పైకి లేపాలి. తెలివి కల్లవాడు
అయితే ఏ విధంగా ఇది స్వరూపం, ఇది ఎవరి స్వరూపం? ఏ విధంగా ఇది స్వరూపం, ఇది ఎవరి స్వరూపం? మీకు విషయం చెప్పిన ఆదికాండం 1:26 ఏముంది? ఇక ఇప్పుడు మానవ జాతిని తెలీదా? మర్చిపోయారా? దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగించము. మానవుడు ఎవరిని పోలి? మానవుడుగా పుట్టిన వారందరూ ఎవరిని పోలి ఉన్నారండి? దేవుడు పోలి ఉన్నారు. ఇక్కడ ఉన్న స్వరూపం ఎవరు స్వరూపం? మరియమ్మ గారి స్వరూపం. మరియమ్మ గారిని ఎవరు పోలి ఉన్నారు? దేవుణ్ణి. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మళ్ళా చెబుతున్నాను, దేవుడు నరుడికి తన రూపం ఇచ్చాడు. ఆ నరులలో ఒకరే తల్లి మరియ మాత. అయితే ఈ మరియమాత స్వరూపం ఎక్కడిదంటే లూర్దు నగరంలో మరియమాత దర్శనమిచ్చి పాపుల కొరకు ప్రార్థన చేయమని చెప్పినటువంటి స్వరూపం ఇది. అయితే ఈ స్వరూపాన్ని తయారు చేసింది ఎవరు? చెప్పండి గట్టిగా. స్వరూపాన్ని తయారు చేసింది ఎవరు? ఎవరో ఒక ఆయన నాకు లాంటి ఓ మనిషి. అవునా? వెరీ గుడ్. వినండి జాగ్రత్తగా. ఇక ముగింపుకి వస్తాను. ఈ స్వరూపాన్ని చేశారు, బాగానే ఉంది. కానీ ఈ స్వరూపం ఏమై ఉండదో తెలుసా? దేవునికి ప్రతిష్ఠించబడింది, అది పవిత్రమైనది. బైబిల్ గ్రంథములో ఉంది, చూద్దామా? చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయము తీయండి. నిర్గమకాండము 30వ అధ్యాయము తీసారా? 22 నుండి నిదానంగా చదువుకుందామా? ప్రభు మోషేతో, నీవు మంచి సుగంధ ద్రవ్యములను తీసుకొనుము. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, చెల్లెల్లారా అమ్మలారా. 100 తులముల పరిమళ ద్రవ్యమును, 250 తులముల లవంగి పట్టను, 250 తులముల నిమ్మగడ్డిని, 500 తులముల మొద్దుల తీసుకొనము. ఈ దినుసులన్నీ దేవాలయపు తులమానము ప్రకారము తూగుతూ సరిపోవలెను. 5 గ్లాసుల ఒలీవు నూనె కూడా దానిలో చేర్చము. ఇప్పుడు దేవుడు చెప్పేది ఏది ఎంత ఉండాలని. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, నా మొహంలో ఏది లేదన్నమాట. 24వ వచనం, 25వ వచనం, వీటన్నిటిని కలిపి సుగంధ ద్రవ్య కారులు తయారు చేసినట్టే సుగంధ తైలమును సిద్ధము చేయము. ఇది పవిత్రమైన సుగంధ. ఏంటట? దేవుడు మోషేతో అన్నాడు, మోషే కొన్ని దినుసులను తీసుకొని తైలముతో కలుపయ్యా, దానిని పవిత్రపరచయ్యా అని పవిత్ర తైలమును దేవుడే తయారు చేయమన్నాడు. ఎందుకు తయారు చేయమన్నాడు? తర్వాత వచనం చూడండి. ఎవరైనా అడిగితే చెప్పాలమ్మా, మీరు ఎడకొచ్చి విన్నట్టు నటించి బయటకు పోతే దేవుడు ఊరుకోడు మిమ్మల్ని. సరేనా? చూద్దాం. ఇప్పుడు చూద్దాం దేవుని బిడ్డలారా. 26వ వచనం, దీనితో నీవు సాన్నిధ్యపు గుడారం అంటే దేవుని ఆలయం, 10 ఆజ్ఞల మందసమును, ఆ తర్వాత బల్లను, ఆ బల్ల చుట్టూరు ఉన్న పరికరాలను, బల్ల మీద ఉన్న దీప స్తంభాలను, దాని పరికరాలను, ధూప ఏంటమ్మా ఇందాక ధూపం వేసే గుర్తుందా? ధూపం వేసే ధూపము, పీఠం మీద ఉన్న క్యాండిల్స్, పీఠం మీద ఉన్న స్లీవ, ఈ పవిత్ర బలిపీఠము, గుళ్ళో ఉన్న పవిత్ర బలిపీఠము. చూడండి జాగ్రత్తగా. దాని పరికరములు, ధూపపీఠమును. 28వ వచనం, దహన బలిని అర్పించు బలిపీఠము, దాని ఉపకరణములను, గంగాళమును, దాని పీఠమును ఏం చేయాలట? దేవాలయములో ఉన్న ప్రతి వస్తువుని ఏం చేశారు? చివరికి యాజకుడు వేసే వస్త్రాలు కూడా అభిషేక వస్త్రాలు. ఆ తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, 29వ వచనం, ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రభువుకి ఈ స్వరూపాన్ని చేసింది ఒక మనిషి. అతడు క్రైస్తవుడో క్రైస్తవేతరుడో మనకైతే తెలియదు, కానీ ఒక మనిషి చేశారు. ఈ స్వరూపాన్ని దేవాలయంలో తీసుకొని వచ్చి పెట్టారు. ఈ స్వరూపం దేవాలయంలో తీసుకొని
యొద్దకు వచ్చినప్పుడు ఒకటి అభిషేకిత పీఠాధిపతులు, రెండవది అభిషేకిత గురువులు ఏం చేస్తారంటే ఈ పవిత్రమైన స్వరూపాన్ని తైలముతో అభిషేకిస్తారు. ఎప్పుడైతే అది పవిత్రమైన తైలముతో అభిషేకించబడుతుందో ఈ స్వరూపం పవిత్రమైన వస్తువు అవుతుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తుతిద్దాం. అర్థమైందా కాలేదమ్మా? అర్థమైన వాడు గట్టి చప్పలు కొడదామా? కనుక దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వచనం చూడండి, 29వ వచనమని, ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రభువుకి ఏం చేయాలట? ఈ పీఠము ప్రభువుకు నివేదింపబడిందే, ఈ క్రొవ్వొత్తులు ప్రభువు నివేదింపబడినవే, అప్పద్రాక్షారసాల పాత్రలు ప్రభువుకు నివేదింపబడినవే, మరియ తల్లి తన జీవితాన్ని ప్రభువుకు నివేదించుకుంది, ఈ స్వరూపం కూడా ప్రభువుకు నివేదింపబడింది. అక్కడ వాక్యము చదివేటటువంటి పీఠము కూడా ప్రభువుకు నివేదింపబడినవే. ఈ వస్తువులన్నీ పవిత్రమైనవి. ఎందుకు పవిత్రమైనవి అంటే వాటిని పవిత్రమైన తైలముతో అభిషేకిత పీఠాధిపతులు, అభిషేకిత గురువులు అభిషేకించారు కాబట్టి అవి పవిత్రమైనవే. బైబిల్లో నుండే చెప్పా, సొంతగా చెప్పలా. పిట్ట కథ కాదు, హరికథ కాదు, బుర్ర కథ. అసలకే అర్థమైన గట్టి చెప్పబడాలి. ఆ తర్వాత చూద్దామా? 29 మళ్ళా చూద్దాం. ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రభువుకి నివేదింపు, అవి ఏమైతే మహాపవిత్రమైన వస్తువులను, వానిని తాకిన వస్తువులు కూడా, గట్టి చూద్దామా, వానిని తాకిన వస్తువులు కూడా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున పవిత్ర సత్య కథోలిక శ్రీసభ దేవాలయంలో పునీతుల స్వరూపాలు, జోసెఫ్ గారి స్వరూపం, అంతోని వారి స్వరూపం, మరియమ్మ గారి స్వరూపం, 12 మంది అపోస్తుల స్వరూపాలు, 2వ జాన్ పాల్ పాప్ గారి స్వరూపం, మదర్ తెరేసా స్వరూపాలు ఉన్నాయి. బొమ్మలు కాదు, విగ్రహాలు కాదు, స్వరూపం. ఎందుకు స్వరూపం అన్నానంటే నరుడుగా పుట్టిన ప్రతి వ్యక్తికి దేవుడు తన రూపం ఇచ్చాడే. ప్రైజ్ ది లార్డ్. నరుడు రూపమే దేవుని స్వరూపం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఇవేమై ఉన్నాయి? ఏమై ఉన్నాయి? ఈ స్వరూపాలు ఏమై ఉన్నాయి? పవిత్రమా అపవిత్రమా? అమ్మా, పవిత్రమా అపవిత్రమా? వెరీ గుడ్. తరువాత ఫాదర్ గారండి, మరి మీ గుళ్ళో ధూపం వేస్తున్నారు కదండి, ఇది విగ్రహారాధన కాదా అని మన మధ్యలో అడిగేవాళ్ళు చాలా మంది లేకపోలేదు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చూద్దాం. 141వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి దేవుని బిడ్డలారా. ప్రభువు, నేను నీకు మైక్ తీసుకో తల్లి. ప్రభువు, నేను నీకు మొరపెడుతున్నాను, శీఘ్రమే నా యొద్దకు రమ్ము. నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా వేడుకోలను ఆలకించుము. నా ప్రార్థన ఏ పొగవలే? సాంబ్రాణి పొగవలే. చదువక్క. పైకెత్తిన నా చేతులు సాయంకాలపు అయ్యా, నా ప్రార్థన ధూపము నుండి వచ్చే ధూమము ఏ విధంగా అయితే పైకి ఎగిస్తుందో నా ప్రార్థన కూడా నీ చెంతకి చేరుగాక అన్నారు. ఇక్కడ ధూపం అనగా ఏంటో తెలుసా? అభిషేకిత పీఠాధిపతులు వారు చేసిన పాపాల కోసం, లోకం చేసిన పాపాల కోసం పాప పరిహార బలిని సమర్పించినప్పుడు అది ఒక ధూమము వలె దేవుడి దగ్గరకు చేరుతుంది. దేవుడు వారి బలిని స్వీకరించి పరిశుద్ధపరుస్తారు దేవుని బిడ్డలారా. ఇంకొకటి తెలుసా? దర్శన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. వేరే బైబిల్ అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. దొరకలేదమ్మా? ఆయన దానిని తీసుకునినప్పుడు 24 మంది పెద్దలు ఆ గొర్రె పిల్ల ముందు సాగిలపడి, ఆ పెద్దలందరూ వీణలను ధరించి బంగారు పాత్రలో ఏం వేస్తున్నారట? ఆనాడు జకరియా గారు దేవాలయంలో ధూపం వేసినట్లుగా
ఆ 24 మంది పెద్దలు దేవుని సన్నిధిలోట ధూపం వేస్తూ ఉన్నారట. ఈ రోజున పవిత్ర సత్య కథోలిక శ్రీ సభ కూడా ఏమేస్తుందో తెలుసా? ధూపం వేస్తా ఉంటది. ఎప్పుడు? దివ్య బలి పూజ సమర్పించినప్పుడు ధూపం వేసినప్పుడు అంటారు, అన్యుల వలె సాంబ్రాన్ని కట్టి వెలిగిస్తున్నారు, అన్యుల వలె విగ్రహారాధన చేస్తున్నారు. కాదు, ధూపములో నుండి వచ్చే ధూమము అనగా పొగ మన ప్రార్థన వలె దేవుని చెంతకు చేరాలి అనేటువంటి చేసేది. తర్వాత చదవమా. 24 మంది పెద్దలట బంగారు పాత్రలోట దేవుడికి ధూపం వేస్తున్నారట. చదవమా. ఆ ధూప ద్రవ్యములే ఎవరి ప్రార్థన అంట? పరిశుద్ధ మరియమాత మా కొరకు, పరిశుద్ధ మరియమాత మా కొరకు అన్నారా? ఆమె మన కోసం ప్రార్థన చేసింది. ఎలా చేసిందంటే, అదిగో ఆ ధూపంలో నుండి ధూమం వచ్చే ఆ పొగ ఏ విధంగా పైకి ఎగుస్తుందో అలాగే ఆ పరిశుద్ధులు కథోలిక పవిత్ర సత్య కథోలిక శ్రీ సభ పరిశుద్ధులను పునీతులను మరిచిపోదు, వదులుకోదు. వారి పరలోకములో ఉన్నారని గుర్తించి మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. కాబట్టి పరలోకములో ఉన్న పరిశుద్ధులు, పరలోకములో ఉన్న పునీతులు, పరలోకములో ఉన్న దేవదూతలు మన కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఈ ధూమమే పరిశుద్ధుల ప్రార్థన. 8వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇక చివరిగా ముగిద్దాం. చూడండి జాగ్రత్తగా, బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి, మైక్ తీసుకొని చదవండి. తల్లి 3 నుండి చదువుతాదమ్మా, అప్పుడు అర్థమవుతుంది. సువర్ణ ధూప పాత్రను ధరించిన మరి యొక్క దేవదూత బలిపీఠము వద్ద నిలిచెను. పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు ఏమొసబడిందట? పునీతులందరి ప్రార్థనలతో పాటు ఈ రోజున యాజకుడు చేసే దివ్య బలి పూజలో దేవుడి దగ్గరికి చేరతాయట. కనుక ధూపము నుండి వచ్చే ధూమమును దేంతో పోల్చారంటే ప్రార్థనతో పోల్చారు. ఎవరి ప్రార్థనతో పోల్చారంటే పరిశుద్ధుల ప్రార్థనలతో పోల్చారు. సింహాసన ఎదుట నుండి అర్పింపబడెను. దేవుని సమక్షమున ఉన్న దేవదూత హస్తముల నుండి అగ్ని ధూమము, ధూప అగ్ని ధూమము. అర్థం తెలుసా? ధూపములో నుండి వచ్చే, మీకు అర్థం కావాలంటే సిగరెట్ పెట్టి మీద రాసి ఏమని సాంగ్ చూస్తున్నారు బాగా, మీరు కూడా చెప్పండి. ధూమపానం ఆరోగ్యానికి, ధూమము అనగా పొగ, పరిశుద్ధుల ప్రార్థనలు అనగా ధూపము నుండి వచ్చే ధూమము. దేవుని చెంతకు చేరినట్లుగానే అభిషేకులు చేసే దివ్య బలి పూజ, పునీతులు చేసే ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుందని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మరి ఇప్పుడు ఇంతకీ ధూపం వేయటం విగ్రహారాధన, ప్రార్థన పోలి ఉందా? గట్టి చెప్పండి, గట్టిగా. ఆకలేస్తున్న వాడు గట్టి చెప్పకూడదు. నిద్ర వస్తుందన్నవాడు. ఇక చివరిగా దేవుని బిడ్డలారా, మరి పీఠం మీద కొవ్వొత్తులు ఎందుకు పెడుతున్నారు? చివరిగా ముగిస్తానే, లోకమునకు వెలుగును యోహాను 8:12 లోకమునకు వెలుగును నేనే అని యేసు ప్రభు వారు పలికారు. వెలుగు ఎవరై ఉన్నారు? యేసు ప్రభు అయి ఉన్నారు. పగలు ఏమై ఉన్నారు? మేఘస్తంభమై ఉన్నారు. రాత్రి ఏమై ఉన్నారు అంటే అగ్ని వలె దేవుడు కనపడుతున్నారు. పవిత్ర బలిపీఠం మీద కొవ్వొత్తులు ఉన్నాయంటే దేవుని సన్నిధి అక్కడ ఉన్నది అని అర్థమే, కానీ అది విగ్రహారాధన కాదు. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఏంటి అమ్మా? పూలు, ఫ్లవర్ పూలు. ఈ పూలు మరియమ్మ గారి స్వరూపం వేస్తాం, యేసు ప్రభుని స్వరూపం వేస్తాం, మరి విచారణ గురువుకి సన్మానంగా వేస్తాం, పీఠం మీద కూడా పెడతాం. పువ్వులు కనిపిస్తే ఆరాధించినట్ట, అలంకరించినట్ట చెప్పండి? అంతేలే. తెల్లబడ్డ జుట్టుకేమో రంగేయచ్చు, మేము మాత్రం దేవుడిచ్చిన పూలను దేవుని అలంకరించుకోవటం తప్పు. అర్థమైందమ్మా? ముడతలు కనపడకుండా ఎన్నో మీరైతే పుయ్యొచ్చు,
మేమైతే దేవుడిచ్చిన పూలని దేవునికి అలంకరించడం తప్పు. అర్థమైందా అండి? చేసిన ఆ వయసును కప్పిపెట్టడం కోసం అంత డెకరేట్ చేసుకొని గుడికొస్తే తప్పు కాదు. కానీ దేవుడు సృష్టించిన ఈ పూలతో పీఠమును అలంకరించి తల్లి మరియమాత స్వరూపానికి, యేసు పవిత్ర హృదయ స్వరూపానికి ఒక పూల దండేసి గౌరవించి అలంకరించి అందంగా తయారు చేస్తే ఇది తప్ప? ప్రైజ్ ది లార్డ్. పూలు పెడుతున్నారు, పూలు వేస్తున్నారు అని చెప్పేసి కనుక సరే, సమాధి మీద పూలు చల్లుతారు, చచ్చిపోయిన ఆయన మీద పూలు చల్లుతారు, ఊరు వచ్చిన పెద్ద ఆయనకి పూలదండ వేస్తారు, ఎమ్మెల్యే వచ్చినా పూలు చల్లుతారు, సాములూరు వచ్చినా పూలు చల్లుతారు, మరియమ్మ గారి స్వరూపానికి పూలు చల్లుతారు. అందరికి ఆరాధన చేసినట్టేనా? గౌరవించినట్ట? మరి చెప్పరే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మరియమాత అంటే అర్థం తెలుసుకున్నాం. మరియమాత ఎవరో తెలుసుకున్నాం. మరియమాతను ఆరాధన చేయటంలా మరియమాతను ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం. ఎందుకంటే నీ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక అని అన్నారు. ఈ తల్లి మనందరికి తల్లి. బాప్తిస్మము ద్వారా మనకు తల్లి, శిష్యరికము ద్వారా తల్లి, యేసు ప్రభువు అప్పగించిన తల్లి. ఆ తల్లి పరిశుద్ధురాలు, పరలోకములో మన కోసం ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన ధూపములో నుండి వచ్చే ధూమం ఏ విధంగా అయితే పైకి ఎగిస్తుందో ఆ తల్లి ప్రార్థన కూడా అలాగే ఎగిస్తుంది. కాబట్టి ఎవరైనా ఆరుసమ్మలు విగ్రహారాధన చేస్తున్నారంటే అవునయ్యా నాకు తెలియదయ్యా అని అంటే ఊరుకునేది. ఎంత వివరంగా ప్రతిదీ బైబిల్లో చెప్పా, సొంతగా ఏది కనుక ఎవరో ఏదో అన్నారని మన విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. తలకిందులు కాకూడదు. బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. చివరి వరకు నిలిచిన వాడే రక్షింపబడును. పిత పుత్ర పవిత్ర నామమున విశ్వాస